హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తారీఖు నుండి 10వ తారీఖు మధ్యలో వర్షాలు ఉంటాయని మనం చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అలాగే మే 13వ తారీఖు నుండి 16 మధ్య కూడా కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో ముఖ్యంగా మోస్తరు నుండి భారీ వర్షాలు, అలాగే రాయలసీమలో మళ్ళీ వర్షాలు ఉండే అవకాశం అయితే 13వ తారీఖు నుండి 16వ తారీఖు, ముఖ్యంగా 15, 16వ తారీఖుల్లో ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రానున్న 10 రోజుల్లో భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఎక్కడెక్కడ ఎంత మేర వర్షాలు ఉంటాయో రానున్న రోజుల్లో ఇంకాస్త క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను. రైతులందరూ కూడా మే 16 వరకు అలర్ట్గా ఉండండి. ముఖ్యంగా ఇప్పుడు పడుతున్న అకాల వర్షాలు 10తో తగ్గే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత 1-2 రోజులు గ్యాప్ ఉండే అవకాశం ఉంది. మళ్ళీ 13వ తారీఖు నుంచి ప్రస్తుతం ఎక్కువ వెదర్ మోడల్స్ అయితే వర్షాలు 16వ తారీఖు ఉండే విధంగా చూపిస్తున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా అలర్ట్గా ఉండండి. 13వ తారీఖు నుండి 16 మధ్య మళ్ళీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఉత్తరాంధ్ర మళ్ళీ ఊపేనున్నాయి వర్షాలు, మధ్యాంధ్రం ముంచెత్తనున్నాయి వర్షాలు, దక్షిణాంధ్రలో దుమ్ము దులుపునున్నాయి వర్షాలు, రాయలసీమలో అయితే మళ్ళీ ఈ సంవత్సరం వరదలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అకాల వర్షాల ముప్పు తప్పకుండా ఉంది. రైతులందరూ చాలా జాగ్రత్తగా ఉండి చాలా అలర్ట్గా ఉండండి. వరి ధాన్యాన్ని పూర్తిగా కాపాడుకునే ప్రయత్నం అయితే చేయండి. వరి సాగు చేసిన, అలాగే మొక్కజొన్న, వీటితో పాటుగా టమాటో, అలాగే మిర్చి పంట వేసిన, శనగలు వేసిన రైతులందరూ కూడా చాలా అలర్ట్గా ఉండండి. అకాల వర్షాల గురించి ఎవరు కూడా చెప్పలేదు. ఎండల తీవ్రత సమయంలో మనం చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రస్తుతం అయితే ఎక్కువ నష్టం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి మే 13వ తారీఖు నుండి 16వ తారీఖు మధ్య వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో నాకు సమయం ఉన్న సందర్భంలో మీకు క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికి అయితే కొంచెం సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీకు అయితే ఈ అప్డేట్ అయితే ఇస్తున్నాను. 13వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఆ వర్షాలు ఎక్కడెక్కడ ఎంత మేర ఉంటాయి అనేది రానున్న రోజుల్లో ఈ వర్షాలు తగ్గిన తర్వాత మరొక 2-3 రోజులు మీకైతే క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికి మాత్రం వర్షాల జోరు అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ వర్షాల జోరు మే 16 వరకు కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో అలర్ట్గా ప్రజలందరూ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఒక పక్కన ఉరుములు, మరొక పక్కన పిడుగులు, ఇంకొక పక్కన భారీ ఈదురుగాలు, ఇవన్నిటితో పాటుగా పూర్తిగా కుండపోత వర్షాలు మనమైతే ప్రస్తుతం చూస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.